అందరూ అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 4వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అని. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమన్నాడు. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. అలాగని 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించుగా ఆ దేవుడు మనందరూ ఇది నడిపించుగా మనందరం కూడా కూర్చుందాం. ఈ సమయంలో కొద్దిగా వాక్య సమయాన్ని మనము ఈరోజు వరకు కుదించుకున్నాం. ఎందుకంటే వేరే చోట కూడా కార్యక్రమం ఉన్నది. అలాగే మరలా 2:30కు నాకు ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి మరలా మరి మరుసటి రోజు కాజీపేట వరకు వెళ్ళాలి. తరచుగా పని మీద వెళ్తా ఉన్నాను. అయితే నేను ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అంశంలోకి వెళ్తాను. ఈరోజు నా అంశముగా దేవుడు అడిగిన మాటల్లో నుంచే ఒక మాటను నా అంశంగా తీసుకున్నాను. నీ చేతిలో ఉన్నది ఏమిటి? ఈ మాటలు స్వయంగా దేవుడే ప్రవక్త అయినటువంటి మోషేని అడుగుతున్నాడు. నీ చేతిలో ఉన్నది ఏమిటి? నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగినప్పుడు మోషే కర్ర అని చెప్పాడు. ఈ కర్ర సహాయంతోనే మరి మోషే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశం మీదకు తెగులు నడిపించాడు. అలాగనే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆ కర్రను ఉపయోగించి చేశాడు. అది ప్రవక్త అంటాడు, అది సామాన్యమైనటువంటి ఒక ఎండిపోయిన ఒక కర్ర అని చెప్పాడు. ఒక ఎండిపోయిన కర్రకు ఎండిపోవడం అంటేనే జీవం లేకపోవడం కదా. ఒక కర్ర ఎండిపోయిందంటే దాని అర్థం ఏమిటి? అది ఫలించలేదు, దానికి ఆకులు మొలవవు, దాని మీద వర్షము కురిసిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది పూర్తిగా జీవము లేనటువంటి ఒక కర్రగా ఉండింది. దేవుడు అసలు మోషేని ఆకర్షించుకోవడం ఒక ప్రత్యేకమైన విధానంలో ఆకర్షించుకున్నాడు. మనందరికీ తెలుసు మోషే యొక్క జీవితం 3:40 అని. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఒక యువరాజుగా పెరిగితే, మరి ఆ మొదటి 40 సంవత్సరాల చివరి దశలోనే ఒక ఐగుప్తుడిని చంపడం, అక్కడ నుంచి మారిపోయి మిథ్యాన్ అనేటువంటి అరణ్య ప్రదేశానికి రావడం, అక్కడ యెహోవా యాజకుడైనటువంటి 2 కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకోవడం, తన మామ యొక్క మందలలోని గొర్రెలను కాసుకుంటూ ఒక గొర్రెల కాపరి జీవితాన్ని మోషే జీవించాడు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలలో ఏ పాండిత్యాన్ని అయితే మోషే నేర్చుకున్నాడో ఆ పాండిత్యం అంతా కూడా ఈ గొర్రెల కాపరి దశలో మర్చిపోయాడు మోషే. మోషే అనేక భాషలు మాట్లాడగలడు. మోషేకి యుద్ధ విద్యలు వచ్చు. మోషే బలవంతుడు. ఐగుప్తుడితోటి కలబడి ఐగుప్తుడిని చంపలేదు. ప్రవక్త చెప్పాడు, ఒక్క పిడికిలు బిగించి ఒక్క గుద్దుతోటి ఐగుప్తుడిని చంపాడు. ఒక్క గుద్దుతోటి ఒక మనిషిని చంపడం అంటే మోషే ఎంత బలవంతుడో ఒకసారి ఆలోచించి. ప్రపంచంలో ఉన్న ఏ బ్రూస్ లీ పనికిరాడు, ఏ మైక్ టైసన్ పనికిరాడు, ఏ మొహమ్మద్ అలీ పనికిరాడు. అంత శక్తి కలిగిన వాడు మోషే, అంత పాండిత్యం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు దేశము మోషే కాలంలో ఒక శిఖరాగ్ర స్థితిలో ఉన్నది. ఉచ్చ స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే మోషే సైన్యాధికారిగా పనిచేస్తూ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి మీద యుద్ధం చేసి ఐగుప్తు దేశానికి విజయాన్ని తెచ్చాడని చెప్పాడు. అంత గొప్ప మోషే తన 2వ 40 సంవత్సరాలలో, అంటే సెకండ్ స్టేజ్, ఆయనకు ఉన్నటువంటి 120 సంవత్సరాలు బ్రతికితే 120 సంవత్సరాలలో 2వ 40 సంవత్సరాల పాటు గొర్రెల కాపరిగా ఆయన పనిచేశాడు. ఈ 40 సంవత్సరాలు కూడా అతడు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు, లేదా ఐగుప్తు దేశంలో మాట్లాడే భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కాపురం ఉండింది 40 సంవత్సరాలు గొర్రెలతోనే ఉన్నాడు. గొర్రెల భాష ఆయనకు వచ్చు. గొర్రెలను ఎట్లా నీళ్ళకు పిలవాలో తెలుసు, గొర్రెలను ఆయన దారికి ఎట్లా మరి మలుచుకోవాలో తెలుసు. ఇదంతా కూడా తెలిసింది మోషే.
ఈ క్రమంలో మోసేకున్న నైపుణ్యాలన్నీ కూడా ఏమైపోయినాయంటే పోయినాయి. ఎందుకంటే దేవుడికి తెలుసు, దేవుడు తర్వాత ఆయన్ని కాపరిగా నియమించాలి కాబట్టి ఆ కాపరిగా నియమించేటువంటి సమయంలో గొర్రెలతో ఎలా వ్యవహరించాలో, ఆ సాధు గుణం కలిగినటువంటి తన ప్రజలతో ఎలా వ్యవహరించాలో దేవుడు మోషేకి నేర్పించాలనుకున్నాడు కనుకనే మరి మోషేకు కాపరి పనిని అప్పచెప్పాడు. ఈ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉంటున్న సమయంలో మోషే అన్నిటినీ మర్చిపోయి ఉండాలి లెక్క ప్రకారం అయితే. అంటే తను ఎందుకు పుట్టాడో, దేవుడు ఎందుకు తనను రక్షించాడో, హల్లెలూయా, ఇవన్నీ కూడా మరి మోషే మర్చిపోయి గొర్రెల కాపరిగానే తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఈ తరుణంలో దేవుడు మోషేని ఒక వ్యత్యాసమైనటువంటి విధానంలో ఆకర్షించుకున్నాడు. దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక వ్యత్యాసమైన విధానంలోనే ఆకర్షించుకుంటాడు, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆకర్షించుకోవాలంటే ఒక వ్యత్యాసమైనటువంటి విధానంలోనే నిన్ను ఆకర్షించుకుంటాడు. మోషేను మండుచున్నటువంటి పొద ద్వారా ఆకర్షించుకున్నాడు. దాన్ని చూసేటువంటి మోషే ఈ సన్నివేశాన్ని నేను ఇంతకుముందు ఎన్నడూ నేను చూడలేదు. అసలు ఈ పొద మండుచున్నది కానీ ఎందుకు కాలి బూడిదవ్వట్లేదు, ఈ వింతైనది ఏమిటో చూడాలని ఆ పొద దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు నిల్చున్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షకులు విడువ అన్నాడు. తర్వాత విడిచిపెట్టిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు మోషేకి, ఇదిగో నా ప్రజలు వేస్తున్నటువంటి ఆ ఆర్తనాదాలను, వారు కాలుస్తున్నటువంటి కన్నీరు నేను చూసి దిగి వచ్చాను. నీవు కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, వారిని విడిపించి తీసుకురావాలి అని చెప్పినప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను అంత గరుడిని కాదు, నాకు నోటి మాటలే సరిగ్గా రావు, నేను సామర్థ్యాలు ఏమీ లేని వాడను. నిజానికి మనం ఆలోచిస్తే మోషే సామర్థ్యం లేని వాడేనా? ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఐగుప్తుకి విజయాలు తీసుకొచ్చి పెట్టినవాడు, ఎన్నో భాషలు మాట్లాడగలిగిన వాడు, కత్తి తిప్పటంలో నైపుణ్యం కలిగిన వాడు. అని దేవుడు అన్నింటినీ తీసివేశాడు. ఒక మనిషిని దేవుడు వాడుకునే ముందు he will make that man empty. ఆ మనిషిని ఖాళీ చేసేస్తాడు. ఇక లోకం అనేది ఆ మనిషిలో ఏముండదు. లోక జ్ఞానము మనిషికి అవసరమే కానీ ఆ లోక జ్ఞానము తోటి మన వాక్యాన్ని చూసే దాన్ని అర్థం చేసుకోలేదు. ఉన్నప్పుడు ఆవిడ అంటున్నాడు పరిమాణంలో కన్యక గర్భం ధరించడం ఏంటండి? మరి అదే నా దైవత్వం అంటే. నీకు అర్థం కాదు దైవత్వం. దేవుడి దృష్టికి వెరితనం అంట మనుషుల జ్ఞానం కంటే గొప్పదంట, బైబిల్లో ఉంది. దేవుడు ఆయన వెరితనం అన్నాడు అనుకో, ఆ వెరితనం ఎంత గొప్పదో తెలుసా? మనుషుల జ్ఞానం కంటే గొప్పదంట. అర్థమైంది ఇప్పుడు? దేవుడు దీన్ని వెర్రిది అన్నాడు అనుకో, ఈ వెర్రిది మనుషులకి ఎంత బాగా ఉంటుందో తెలుసు. అమ్మో, అంత పెద్ద జ్ఞానం అంటాడు వాడు. ఈ మనిషిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాడికి ఉండేటువంటి సుమారు 1200 గ్రాముల మెదడుతోటి సమస్తమును గ్రహించాలనుకుంటాడు. దేవుడిని నాకు చూపి అంటాడు ఒకడు వచ్చి. ఆడు పీజీలు చేశాడు, పిహెచ్డీలు చేశాడు అంటాడు. పీజీలు పిహెచ్డీలు చేసింది మనుషులు రాసిన పుస్తకాలనే చేశాడు. నేను కూడా చేశాను మరి పీజీలు. ఈ పీజీలతోటి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలంటే నీ వల్ల కాదు, నీ తరం కాదు. అలాంటి వాడిని ఒప్పించాలని ఉండకూడదు, తప్పే. దేవుడిని పంపించిన సువార్త ప్రకటించమని కానీ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలని చెప్పలేదు ఎక్కడ కూడా. వాక్యాన్ని ప్రకటించు. వాడు విత్తనమైతే వస్తాడు వాక్యంలో, వాడు కూర్చొని బతకడాల్సిన పని లేదు, ఎందుకంటే వాడి పరలోకం అది. నువ్వు కూర్చొని బతకలాడతా, ప్లీజ్ రా, పరలోకం ఉందిరా, నమ్మురా, ఇది నిజం రా. యేసు ప్రభు విధానమే సపరేట్ గా ఉంది. పోతే దశంభావంతో పోతాయి అడిగా, నువ్వు ఏదైనా మనసులో అనుకొని నువ్వు కూర్చోయని బతిమలాడి నువ్వు పోతే మా కుటుంబ జీవనమే గడవదయా ఎట్టయ్యా. పౌలుకి ఇవన్నీ తెలిసే కూడా తెలుసా, నా యొక్క జీవితం నీ మీద భారం కాకూడదు. అందుకనే డేరాలు నా అన్నానికి నా వస్త్రాలకు నేనే సంపాదించుకుంటూ
పరిచర్య ఖర్చు పెడుతున్నా. రాజీ పడకుండా అందుకే చెప్పగలిగాడు. హల్లెలూయా. దేవుని సంగతులు గ్రహించాలంటే దేవుని యొక్క మనస్సు నీకు కావాలి. ఒక కన్యక గర్భం ధరించడం అంటే ఏంటి? ఇది మానవ చరిత్రలో ఎక్కడ లేదు. అయినా దేవునికి సాధ్యం దాని ఉందా? అబ్రహాము శారా 100 సంవత్సరాల పిల్లలు కన్నారు. 100 సంవత్సరాల పిల్లలు 100 సంవత్సరాల వయసులో పిల్లలు కంటేది అంటాడు ఆ మూర్ఖుడు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన సర్వశక్తి గల దేవుడు కదా. మన సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి అంటే ఏంటి? ఆయన సమస్తము చేయగలిగిన శక్తి కలిగి ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉండగలడు ఒకేసారి. అమెరికాలో ప్రార్థన చేసి అమెరికాలో జవాబు ఇవ్వగలడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆంధ్రాలో ఉండి నువ్వు తెలుగు మాట్లాడితే తెలుగులో బాగా ప్రార్థన చేస్తే ఆయనకు అర్థమవుతుంది. అమెరికా ఇంగ్లీష్ లో మాట్లాడితే అమెరికా ప్రార్థన అర్థమవుతుంది. అర్థమైంది. చైనా భాష మాట్లాడితే నువ్వు ఎట్లా ఉంటుంది? చైనా భాష మాట్లాడితే ఏం మాట్లాడుతుంటారు ఇక్కడ నవ్వుకుంటాం మనం. కానీ ఆ చైనా భాష ఆయనకు అర్థమవుతుంది. భాష రాకుండా ఆది మానవుల్లాగా అడవుల్లో ఉన్నటువంటి ఆ ట్రైబల్ భాష కూడా ఆయనకు అర్థం అవుతుంది. ఆయనకు అర్థం కాదు ఏమి లేదు. అసలు భాష ఆయన కొట్టించింది. అవునా? కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, ఈ పొద ఎందుకో ఈ వింత అయినా చూద్దామని వెళ్ళాడు. అని బోడిగా పడ్డాడు. ఏంటంటే దగ్గరికి వెళ్ళాలని సాహసం చేశాడు. దేవుడు అన్నాడు దగ్గరకు రావద్దు సుమి అన్నాడు. దగ్గరకు రావద్దు, నిలుచున్నది పరిశుద్ధ స్థలం పాదరక్షకులు విడిచాడు. నువ్వు నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రజలు విడిపించాలి. అయ్యబాబోయ్ నా వల్ల కాదండి, నేను ఎలా చేయగలను సార్? ఇవాళ కూడా మనందరికి అదే ప్రశ్న. పరలోకం వెళ్తావా? మనం కూడా పరలోకం వెళ్తావా అని చెప్పినప్పుడు మన నోటి నుంచి కూడా వచ్చే సమాధానం ఏంటంటే అయ్యబాబోయ్ నేను వెళ్ళలేదు సార్, నాకు అంత సామర్థ్యం లేదు. ఏదైనా ఒక బలమైన కష్టం మన ముందు వచ్చింది అనుకో, ఏదైనా ఒక బలమైన ఒత్తిడి మన ముందుకు వచ్చింది, దాన్ని చూసి మనం భయపడిపోతాం. ఈ దినాలన్నీ ఎప్పుడు గడిచిపోతాయి అనుకుంటాం. అయితే దేవుడు ఆ సమయంలో నేను వెళ్ళలేను, నేను చేయలేను, ఐఎమ్ నాట్ ఏబుల్ అని చెప్పినప్పుడు, నాకు అంత సామర్థ్యం లేదు అని చెప్పినప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే నీ చేతిలో ఉన్నది ఏమిటి అన్నాడు. నీ చేతిలో ఉన్నది ఏమిటి అని చెప్పినప్పుడు మోషే ఏముంది, 40 సంవత్సరాల నుంచి వాడుతున్న కర్ర, ఇది చేతి కర్ర ప్రభు అన్నాడు. ఆ కర్రను కిందే, కర్రను కిందే పట్టే దేవుడు ఏమన్నాడు కదా, కర్ర కింద వేస్తే అది పెద్ద పాము అయ్యొచ్చు. బైబిల్ గ్రంథంలో ఒకనొక వర్షన్, ఓల్డ్ వర్షన్ లో ఏముందో తెలుసా, ఆ పాము చూసి మోషే పారిపోయాడు. బైబిల్ ఉంది. ఆ కర్రను చూసి ఆ పాము చూసి మోషే పారిపోయాడు. మరలా వచ్చి చూస్తే దేవుడు అన్నాడు ఆ కర్రను మళ్ళా చేతిలో తీసుకో. తోక దగ్గర పట్టుకొని మరలా తీసుకున్నప్పుడు అది కర్ర అయిపోయింది. దేవుడు అన్నాడు ఈ కర్రతోనే ఐగుప్తుని గడగడలాడుస్తాడు. ఆ కర్ర మోషే పట్టుకున్నప్పుడు, మోషే 40 సంవత్సరాలు వాడినప్పుడు అది మోషే చేతి కర్ర కావచ్చు. కానీ ఎప్పుడైతే మోషే దేవుడిని కలుసుకున్నాడో ఆ కర్రకి మోషే కర్ర అవ్వలేదు. 20వ వచనం మనం చదివాం. మోషే తన చేతి కర్ర పట్టుకుని ఐగుప్తుకి వెళ్తున్నాడా? లేదు బైబిల్లో. మోషే దేవుని కర్రను చేత పట్టుకుని, ఎవరి కర్ర అన్నది? దేవుని కర్రను చేత పట్టుకుని ఐగుప్తు మీదకి వెళ్తున్నాడు. ఇవాళ కూడా ఆ కర్రతోటి ఓడించినట్లుగానే దేవుడు ఇవాళ కూడా మన జీవితాలు జరిగించేటువంటి యుద్ధాలను మనము దేని చేత పట్టుకుని ఉన్నామో దానితోనే ఓడిస్తాం. నువ్వు పట్టుకున్నది ఏమిటి? ఈరోజు విశ్వాసమైనటువంటి మనము, క్రైస్తవులను చెప్పుకుంటున్న మనం ఏం పట్టుకోవాలి, ఏం పట్టుకొని ఉన్నాము? క్రైస్తవులమైనటువంటి మనము ఇవాళ మనం పట్టుకోవాల్సింది ఏమిటి? మన చేతుల్లో మనం కలిగి ఉండాల్సింది ఏమిటి? ఏమిటండి మనం పట్టుకోవాల్సింది, మనం కలిగి ఉండాల్సింది ఏమిటి? మన విశ్వాసమని చెప్పుకుంటున్న మనందరం కూడా అన్అడల్టర్డ్ వాక్యాన్ని మనం చేతుల్లో పట్టుకొని ఉండాలి. అంటే కల్తీ లేని వాక్యాన్ని, సిద్ధాంతాలతో కలవనటువంటి వాక్యాన్ని, సంఘ శాఖలకు
మరి జత కట్టనటువంటి వాక్యాన్ని మనం చేత పట్టుకోవాలి. నేరుగా దేవుడు క్రీస్తుకి ఏది అప్పగించాడో, క్రీస్తు శిష్యులలో ఏదైతే కుమ్మరించాడో, శిష్యులు సంఘాలకు ఏదైతే కుమ్మరించారో ఆ వాక్యాన్ని నువ్వు చేత పట్టుకున్నప్పుడు మన జీవితాల్లో మనం విజయాన్ని సాధిస్తాం. గుర్తుపెట్టుకుని ఇందాకే చెప్పొచ్చాను, మన ప్రయాణం అనేది గుంటూరు వరకు విజయవాడ వరకు కాదు, లేదు మన ప్రయాణం అంతరిక్షం వరకు, లేదు చంద్రమండలం మీద వరకు కాదు. మన ప్రయాణం అనేది కంటికి కనిపించినటువంటి పరిమాణంలోకి వెళ్ళాలి. ఆ పరిమాణంలోకి వెళ్ళాలంటే లైట్ స్పీడ్ కంటే కూడా వేగవంతంగా ఉండాలి. అర్థమవుతుందా? ఎక్కడో ఒక నపుంసకుడు రథం మీద వెళ్తా ఉన్నాడు. ఆ నపుంసకుడి దగ్గర సువార్త చేయాలి. దేవుడు ఫిలిప్పుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఫిలిప్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసు. పడుకొని ఉండొచ్చు, ఆనందింలో ఉండొచ్చు, తన స్నేహితుల మధ్య తన దేశంలో ఉండి ఉండొచ్చు. అక్కడ అవసరమైంది. ఏం చేశాడు? వెలుగు కంటే వేగంగా వెళ్ళిపోయాడు ఫిలిప్ అక్కడికి. అంత వేగంగా వెళ్ళాలంటే నీ దేహం మట్టి దేహం ఉండకూడదు. నీ దేహము వాక్య దేహం, అంటే దేవుడి యొక్క దేహంలో వెళ్ళిపోవాలి. కొంతమంది దేవుడు నాకు కనిపించాడంట, ఆ మనిషి కనిపించిన సమయంలో వేరే వాళ్ళకు కూడా కనిపిస్తున్నాడు దేవుడు. ఎలా సాధ్యం అది? సర్వశక్తిమంతుడు ఆయన వంటి దేహము మనకి ఇవ్వబడుతుంది. ఆ దేహముతోనే మన పరలోకంలోకి వెళ్తాం. అది చిన్న డిస్టెన్స్ కాదు, కంటికి కనిపించట్లేదు, అది అంతరిక్షంలో లేదది. అది మనిషికి కంటికి కనిపించినటువంటి నేకెడ్ ఐ చూడనటువంటి పొరలో అది ఉన్నది. అక్కడ ఆ ప్రయాణం అంత దూరం చేయాలంటే అలాగే ఆ ప్రయాణం చేస్తూ ఈ ఇహలోక సంబంధమైనటువంటి పరిస్థితులు, ఈ సమస్యలను తట్టుకొని నిలబడగలగాలంటే ఏం కలిగి ఉండాలంటే యు మస్ట్ హ్యావ్ ఎ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్. నువ్వు ఖచ్చితంగా నీ చేతిలో ఒక ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండాలి. మోషే కలిగినట్టుగా నువ్వు కూడా ఒక ఆయుధాన్ని కలిగి ఉండాలి. ఆ ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యమై ఉండాలి. కల్తీ లేనటువంటి దేవుని వాక్యం. అయ్యగా చెప్పాడండి ఇలా అంట, వాళ్ళ అమ్మగారు చెప్పాడు ఇలా అంట. మా సంఘంలో ఈ వాక్యాన్ని ఇలాగ చెప్తారు అయ్యగా, మా సంఘంలో ఈ వాక్యాన్ని ఇలాగ చెప్తారు అయ్యగా. ఆ అయ్యగారు చెప్పింది కాదు కావాల్సిన వాట్ గాడ్ సెడ్, అన్అడల్టర్డ్, కల్తీ లేనటువంటి, ఎవడు వేలు పెట్టనటువంటి, ఎవడు కూడా పల్సగా చేయనటువంటి ఆ వాక్యాన్ని, ఆ నాణ్యమైనటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఎదుర్కొంటాం. ఈరోజు మనం పట్టుకోవాల్సింది ఏమిటంటే వాక్యం. బైబిల్ గ్రంథంలో శంకరు అని ఒక ఆయన ఉన్నాడు. ఎందుకు పరిచయం చేస్తాను ఆయన. ఈ శంకరు బైబిల్ గ్రంథంలో ఈయన గురించి కొంచెమే రాయబడి ఉంది. 600 మందిని చంపాడని రాసింది. ఫిలిస్తీయులను 600 మందిని మునుకోలు కర్రతో హతమార్చెను అనుంది. ఎవరి శంకరు? ఏంటి కథ చూస్తే ఈ శంకరు ఒక రైతు. ఈ శంకరు పండించిన పంట చేతికి వచ్చే టయానికి ఇశ్రాయేలీలందరూ పొలంలో కష్టపడి పనిచేసి ఆ పంటను సంపాదించుకునే సమయానికి ఏం జరుగుతూ ఉండేదో తెలుసా? ఫిలిస్తీన్లు వచ్చేవాళ్ళు వీళ్ళు పండించుకున్న పంటను అంతా కూడా ఎత్తుకెళ్ళేవారు. ఆ ఎత్తుకెళ్తున్న సమయంలో పిల్లలు బాధపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. ఎందుకంటే సమృద్ధిగా ఆహారం తినే సమయానికి శత్రువు వచ్చి ఆహారం తీసుకెళ్తున్నాడు. శత్రువు వచ్చి ఆహారం తీసుకెళ్తున్నాడు. ఏ సమయంలో పంట చేతికి వచ్చే సమయానికి ఎవడో వస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, చంపుతాను బెదిరిస్తున్నాడు, ఆహారం అంతా ఎత్తుకెళ్తున్నాడు. ఈసారి కూడా పంటలు బాగా పండాయి. పంటలు బాగా పండినప్పుడు శంకర్ అనుకుంటున్నాడు, ఇక ఆకలితో అలవటించేటువంటి నా పిల్లలకు ఈ కాలం సమృద్ధిగా నేను ఆహారం పెడతాను అని అనుకున్నాడు. ఇక సంతోషంగా ఆ గోధుమలను వాళ్ళు ఉండేటువంటి ఆ భాండాగారాలలో స్టోర్ చేసుకుంటా ఉన్నారు ఆనందంగా. ఎలాగా? పంట చేతికి వచ్చినప్పుడు బాధపడతారా? ఆనందంగా స్టోర్ చేసుకుంటా ఉన్నారు. ఈలోపు ఒక పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలు ఏమిటంటే ఇత్తడి, ఇనుము, లోహాలు కలిపి చేసినటువంటి డాలులు, కట్కాలు వేసుకొని వస్తా ఉన్నారు. ఫిలిస్తీన్లు వస్తా ఉన్నారు. అప్పుడు దాంట్లో ఉన్న సంతోషం కనుమరిగిపోయింది వాళ్ళ మొహాల్లో నుంచి. ఏం చేయాలా? ఇప్పుడు పండించిన శత్రువులు వస్తున్నారు, ఎత్తుకెళ్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు శంకర్ చాలా చిన్నవాడు, చిన్న మనిషి అని చెప్పాడు ప్రవక్త.
ఒక 5 అడుగుల 7 అంగుళాలు ఉండొచ్చు అంత సుమారుగా. ఆ హైట్ లో ఉన్నటువంటి ఆ మనిషి, ఈ శత్రువులేమో ఫిలిస్తీన్లు చాలా భారీగా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు ఖడ్గాలు ధరించుకొని, శిరస్త్రాణాలు ధరించుకొని, కవచాలు ధరించుకొని వస్తా ఉన్నారు. దేనికి వస్తున్నారు వాళ్ళు? ఇశ్రాయేలీయులు పండించుకున్న పంటను దోచుకెళ్ళడానికి వస్తున్నారు. ఒక పక్క శ్రమగారికి బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం నా పిల్లలకు సమృద్ధిగా ఆహారం పెట్టుకోవాలి. ఆ గోధుమలను దంచి దాని నుంచి పిండి తీసి రొట్టె చేసి ఆ పిల్లలకు భోజనం పెట్టాలి, నా భార్యకు భోజనం పెట్టాలి, 3 పూట్ల ఆహారం పెట్టాలి అని ఆశ కలుగున్నాడు. కానీ శత్రువులు వస్తూ ఉన్నారు. శత్రువులు వచ్చేటువంటి సమయంలో వాళ్ళ కుటుంబ భావాన్ని చూసి గమనించినటువంటి షంగరు ఏమనుకున్నాడంటే, ఈ సంవత్సరం నా భోజనం శత్రువులకు ఇచ్చేది లేదు. ఈ సంవత్సరం నా భోజనము శత్రువులు తీసుకెళ్లేది లేదు. నా పిల్లలు ఈ సంవత్సరం సమృద్ధిగా భోజనం చేయాలి, 3 పూట్ల ఆహారం పెట్టాలి అని చెప్పుకొని అనుకొని ఏం చేశాడు తెలుసా? ఆ ఇల్లంతా కూడా వెతుకుతా ఉన్నాడు ఆయన. వెతుకుతున్న సమయంలో శత్రువులు వచ్చారు అక్కడికి. ప్రతి ఇంటి దగ్గర ఆగుతున్నారు. ప్రతి భాండాగారంలో ఉన్నటువంటి ఆ గోధుమలను బలవంతంగా వాళ్ళని కొట్టి ఆ ధాన్యాన్ని లాక్కుంటాము. ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు, ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు, ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు. షంగర్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి షంగర్ దగ్గరకు వచ్చారు. నువ్వు పోగు చేసుకున్న ధాన్యాన్ని మాకు ఇవ్వాలన్నా, ఇస్తే నేను ప్రాణాలకు వదిలిపెడతాను, లేదంటే నేను చంపేస్తాను. చూశాడు. దేవుని ఆత్మ శంకర్ను ప్రేరేపించినప్పుడు శంకర్ ఏం చేశాడంటే తన ఇంట్లోకి వెళ్ళి వెతికితే, అతను రైతు కదా, అతని దగ్గర కత్తులు కటాలు ఎందుకుంటాయి? అతని దగ్గర ఒక మునుకోల కర్ర ఉంది. మునుకోల కర్ర అంటే పశువులను తోలటానికి ఉపయోగించేటువంటి ఒక కర్రే. పశువులను కొట్టడానికి కూడా కాదు, తోలడానికి. అది మన చిటికెన వీళ్ళంత మందంగా ఉంటుంది ఆ కర్ర. ఆ కర్రకు చివరిలో ఒక రింగ్ లాంటిది ఉంటుంది, మెటల్తో చేసిన ఒక రింగ్ లాగా ఉంటుంది. పశువులు తోలడానికి వాడేది ఆ కర్రను తీసుకొని వచ్చాడు ఆయన బయటికి. ఇప్పుడు శంకర్ చేతిలో ఉన్నది ఏమిటి? మునుగోల కర్ర. కూడా మునుగోల కర్ర నాది. ఇక్కడ దానికి ఒక హిస్టరీ ఉంది. మునుగోల కర్రకు ఒక హిస్టరీ ఉంది. ఆ కర్రను తీసుకొని వచ్చినప్పుడు మరి అంతంత ఎత్తులో అంతంత బలాఢ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ కర్రను చూసి ఏమనుకుని ఉంటారో. దావీదు గనక ఆ స్లింగిని పట్టుకొని వచ్చిన, ఒడిశాలను పట్టుకొని వచ్చినప్పుడు గొలియాతు ఏమన్నాడు తెలుసా? కుక్కను కొట్టడానికి ఏమన్నా వస్తున్నాను అన్నాడు. కానీ దావీదు అన్నాడు, నువ్వు నా మీద ఖడ్గముతోను ఈటతో వస్తున్నావు, నేను నా ప్రభువు నామంతో వస్తున్నాను. హల్లెలూయా. నేను సైన్యములకు అధిపతి యెహోవా నామముతో నేను నీ మీదకి వస్తున్నాను అని చెప్పాడు. అలాగని ఇప్పుడు శంకర్ ఏం చేశాడంటే ఆ మునుకోల కర్ర పట్టుకొని ముందుకు వచ్చి నిలబడినప్పుడు వాళ్ళు బహుశా ఆశ్చర్యపోయి ఉండొచ్చు, ఇదేంటి ఇంత సామాన్యమైన కర్ర పట్టుకొని వచ్చావు? అది వాస్తవానికి 2 చేతులతో ఇలా ఎరగదీస్తే ఇరిగిపోయేంత బలము కలిగింది, బలహీనమైన కర్ర. అది కర్ర పట్టుకొని వచ్చాడు. ఇక వాళ్ళు మాట్లాడటం ప్రారంభించి, బెదిరించడం ప్రారంభించి, గోధుమలను దొంగలించడానికి ప్రయత్నించినప్పుడు శంకరు చెయ్యి ఆడటం అక్కడ ప్రారంభమైంది. ప్రవక్త చెప్పాడు, శంకరు ఆ మునుగోల కర్రతో కొడుతూ ఉంటే వాళ్ళ భాగాలు వేరే పడిపోతున్నాయి. చెయ్యి మీద కొడితే చెయ్యి 2 ముక్కలై పడుతుంది. అక్కడ ఉపయోగిస్తున్నది ఏమిటి? మునుగోల కర్ర. హల్లెలూయా. తిప్పుతున్నది శంకరే, కనిపిస్తుంది శంకరే, కానీ అక్కడ ఆడిస్తుంది దేవుడు. అప్పుడు కర్రని గట్టిగా పట్టుకొని కొడుతున్నప్పుడు వాళ్ళ యొక్క తలలు ఎగిరి పడుతున్నాయి, వాళ్ళ చేతులు కాళ్ళు ఎగిరి పడుతున్న సమయంలో దాన్ని చూసి భయపడిపోయి ఫిలిష్తీయులందరూ పారిపోతూ ఉంటే
ఎప్పుడు కూడా భయపడి దాక్కుని ధాన్యాన్ని ఇచ్చేటువంటి శంకర్ ఈసారి ఏం చేశాడంటే 600 మంది వెంటబడి చెప్పాడు. వారు ఊరు చివరికి తరిమి 600 మందిని చెప్పాడు. ఇప్పుడు ఆ శంకర్ పట్టుకున్న మునుగోల కర్ర అది ప్రభు అయిన యేసు క్రీస్తు బైబిల్లో యేసు ప్రభువే పరిచయం చేశాడు. పౌలు క్రైస్తవులను హింసిస్తూ ఉన్న సమయంలో దేవుడు అన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. సౌలు మునుగోల కర్ణకు ఎదురాడగలవా నువ్వు? సౌలు దాటున్నాడు, నువ్వు క్రైస్తవ సంఘాలకు వ్యతిరేకంగా వెళ్తున్నావు, ఇప్పుడు వాళ్ళని హింసిస్తున్నావు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు ఆయన. సౌలా నన్ను ఎలా హింసించుతున్నావు అంటే సౌలుకి అర్థం అవ్వలా, నువ్వు ఎవరో ప్రభువా, నేను హింసిస్తున్న క్రైస్తవులే కదా. దాని అర్థం ఏంటంటే క్రైస్తవులు హింసిస్తావు, యేసు ప్రభువుని హింసిస్తావుట. ఇవాళ ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు హింసిస్తున్నావు అంటే నువ్వు ఎవరికి ఎదురాడుతున్నావు? నువ్వు చిన్నప్పుడు తాగిన ఉప్పు బాధతో సహా ఎక్కిస్తున్నాడు ఒక దినాన, యాడికి పోవట్లేదు. అక్కడ అన్నాడు, నువ్వు మునుగోల కర్రకు ఎదురాడగలవా? ఎవరండి మునుగోలు కర్ర? మరి ఎవరు మునుగోలు కర్ర? చూడటానికి ఇంతే ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు. ఆ మునుగోలు కర్ర ఎవరంటే దేవుడు అయి ఉన్నాడు. ఇవాళ మనం కూడా మన జీవితాల్లో వచ్చేటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలంటే మన చేతుల్లో ఒక బలమైన ఆయుధం దేవుడు మనకి ఇచ్చాడు. అదేంటంటే దేవుని యొక్క సంపూర్ణమైన వాక్యం. నువ్వు ఏ పరిస్థితులైనా ఉండొచ్చు, ఎలాంటి శోధనైనా ఎదుర్కొంటూ ఉండొచ్చు, వాక్యాన్ని పెట్టుకుంటూ రా. అక్కడ గాడ్ ఈస్ దేర్ ఆల్వేస్. దేవుడు నీతోనే ఉన్నాడని. అది భయమైనా శోధనైనా అది ఏదైనా సరే. దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను ప్రయాణం చేసినను దేనికి నేను భయపడను అన్నాడు. ఎందుకు? ఆయన రక్షించడానికి ఆయన దుడ్డు కనబట్టుకుని అక్కడే ఉంటాడు. ఆయన ఈస్ దేర్ ఆల్వేస్. దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఉంటే, ఇవాళ సిద్ధాంతాన్ని పట్టుకుంటే ఓడిపోతాం, మనుషుల లాభన చేసే మాటలు పట్టుకుంటే ఓడిపోతాం. ప్రపంచంలో అనేక రకాల సిద్ధాంతాలు వచ్చి పడ్డాయి నేను లాక్కోవడానికి. ప్రతి సిద్ధాంతం కూడా దేవుని దగ్గర చేస్తాడు. నీకు అనిపించవచ్చు అది ఆత్మీయత అని, నీకు అనిపించవచ్చు ఒక్క మంచిగా ఉందని, అయిగా బలి చెప్పారని నీకు అనిపించవచ్చు. బట్ ఆ వాక్యం నీకు ఈ బైబిల్ లేఖనాలతో టాలీ అవ్వకపోతే నీ భక్తి వ్యర్థమేది. కనుక ఇవాళ మన చేతుల్లో ఉండాల్సింది ఏమిటో, ఏముండాలి? అన్అడల్టెడ్ వర్డ్. ఒక మనిషి చెప్పిన బోధ కాదు. వింటున్నారా? మేము మన సంఘానికి వెళ్తామండి, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘానికి, 100 సంవత్సరాలు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న పౌలు అంటున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త మేమైనా పరలోకం నుండి దిగి వచ్చిన దూతైన మీకు బోధించిన ఎడలా వాడు శాపగ్రస్తుడు అవునుగా. ఆది అపోస్తలులు ఏదైతే ఇచ్చారో ఆ రా వర్డ్, ఆ పచ్చిగా ఉన్న వాక్యం నేను పాటించాలి. నువ్వు మసాలాను యాడ్ చేయాల్సిన పని లేదు, దానికి నువ్వు కలపాల్సిన పని లేదు. అపో జనాలందరూ కూడా అపూర్వపరచాలని, వాళ్ళందరినీ కూడా మైమరిచిపోయేలాగా చేయాలని వాక్యాన్ని నువ్వు కల్తీ చేయాల్సిన అవసరమే లేదు. వర్డ్ షుడ్ బి రగ్గడ్, కరుడుగా ఉండాలి వాక్యం. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులకు ఇచ్చిన వాక్యం అదే. కొంతమంది యేసు ప్రభు చెప్పిన మాట విని అబ్బో ఇది కఠినమైన మాట, దీన్ని ఎవరు సహించగలడు అని వెనక తీశారట. 70 మంది శిష్యులకు వాళ్ళకి అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని వచ్చి సంబరపడిపోయి దెయ్యాలు వింటున్నాయి మా మాటలన్న వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇది కఠినమైన మాట, ఏనెప్పుడు పరలోకం నుండి దిగి వచ్చారని వెనక్కి పోయారు. శిష్యులు అక్కడ నిలబడి ఉంటే దయచేసి నన్ను విడిచిపెట్టి ఎవరిని రకవాలా. 70 మంది వెళ్ళిపోయారు, మీరన్నా ఉన్నారా? ఎవరు? మీరు కూడా ఎలా అంటే ఎలా? అప్పుడు పేతురు అన్నాడు, నిత్య జీవపు మాటలు గలవాడు నీవే ప్రభువా, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం? హల్లెలూయా. వాక్యం చేదుగానే ఉంటుంది, ఏదైనప్పటికీ కూడా దాన్ని మనం పాటించాలి. అది మనం నిత్య జీవానికి పరిశుద్ధమైన మాటలు. హల్లెలూయా.